గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు మరియు కలెక్టర్ గారు, కమిషనర్ గారు అందజేస్తూ ఉన్నారు. ధన్యవాదాలు. జగనన్న విద్యా కానుకలో ఇచ్చిన డ్రెస్ కదమ్మా అది. ఎంత చక్కగా కనపడుతున్నారు మీరందరూ, బ్యూటిఫుల్ గా కనపడుతున్నారు. నిజంగా మీ అందరితో కలిసి ఒక ఫోటో తీసుకోవాలని చెప్పి అనిపిస్తుంది. అది కూడా జగనన్న మాత్రమే ఇచ్చాడు అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. ఎక్కడ అమ్మాయికి ఎక్కడ కూడా తక్కువ చెయ్యకుండా ఈరోజు ఆ అమ్మాయి ఏడ్చడం లేదు. స్కూల్కి వెళ్ళాలంటే గర్వంగా నాకు స్కూల్ బ్యాగ్ ఉంది, నాకు యూనిఫామ్ ఉంది, నా దగ్గర టెక్స్ట్ బుక్లు ఉన్నాయి, నోట్ బుక్లు ఉన్నాయి, షూస్ ఉన్నాయి, బెల్ట్ ఉన్నాయి, ప్రతిదీ కూడా నాకు కావాల్సింది మా జగనన్న, మా జగన్ మామ ఇచ్చాడు. నేను స్కూల్ కు గర్వంగా వెళ్తాను అని చెప్పి ఈరోజు వెళ్తుంది. లేదంటే ఒక క్లాస్ లో ఒక అబ్బాయి ఒక రకంగా, ఒక అమ్మాయి ఇంకో రకంగా, వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్ని బట్టి ఒకరు ఒకటి చేయగలుగుతారు, ఇంకోటి ఒకటి చేయలేని పరిస్థితి. ఎక్కడో చోట ఆ అబ్బాయికి అమ్మాయికి అనిపిస్తుంది అనమాట, అరే మా నాన్ననో మా అమ్మనో చేయలేకపోతున్నారు కదా అని చెప్పి. కానీ ఆ ఆలోచన కూడా ఆ చిన్న అబ్బాయికి అమ్మాయికి రాకూడదు, ఆ ఇబ్బంది అనేది కలగకూడదు అని చెప్పి జగనన్న విద్యా కానుక పథకం తీసుకొని వచ్చి ఈరోజు ఇచ్చినారు జగనన్న. నేను నిజంగా చెప్తున్నా, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ రోజు పాదయాత్రలో మీ కష్టాలు తెలుసుకున్న తర్వాత, మీ సమస్యలు తెలుసుకున్న తర్వాత ఆయన కావాలంటే ఎలక్షన్లు ఒక సంవత్సరం ఉన్నాయంటే ఇది చేయొచ్చు, ఎలక్షన్ల కోసం చేయొచ్చు, ఓట్ల కోసం చేయొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఎలాంటిదంటే, ఏ రోజైతే నేను ముఖ్యమంత్రిని అయినానో ఆ రోజు నుంచి ఈ పేద వర్గాలకు నేను ఆదుకునే విధంగా, వీళ్ళ తలరాతలు మార్చే విధంగా ప్రతి సంక్షేమ పథకం అందించి వాళ్లకు ముందడుగులో నడిపించే గలగాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఎంతోగో నేను ఎక్కువ సార్లు దృఢ సంకల్పం అని చెప్పి చెప్తున్నా అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఎన్నో కష్టాల్లో ఉన్న ఈరోజు ఆర్థిక సమస్యల్లో ఉన్న రాష్ట్రం మన రాష్ట్రం. మీకందరికీ డబ్బులు ఇవ్వాలంటే కోవిడ్ కరోనా సమయంలో రెవెన్యూస్ లేక ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా వేరే రాష్ట్రాల్లో ఉంటే, మన రాష్ట్రంలో మాత్రము ఎన్ని కష్టాలు రాష్ట్రానికి ఉన్నా, ఎన్ని సమస్యలు ముఖ్యమంత్రి గారికి ఉన్నా, మీకు మాత్రము తోడుగా నిలబడే విధంగా